ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగ అభ్యర్థుల కోసం సిఎస్బి ఐఏఎస్ అకాడమీ ఒక వినూత్నమైన ఇంటిగ్రేటెడ్ కాంబో కోచింగ్ స్టార్ట్ చేయబోతోంది. ఇది కంప్లీట్గా లైవ్ స్ట్రీమింగ్లో ఉంటుంది. ఈరోజు టీచర్స్ డే కాబట్టి ఈరోజు మార్నింగ్ నుంచి ఈ కోర్స్ మీకు అందుబాటులోకి తెచ్చాం. పొద్దున 10 గంటల నుంచి ఈరోజు ఇది అందుబాటులో ఉంది. నెక్స్ట్ 5 days కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి అభ్యర్థికి అందుబాటు అయ్యేలా అందరికీ యాక్సెసిబుల్గా చాలా తక్కువ ధరతో ఈ కోర్స్ని అందించడం జరుగుతుంది సిఎస్బి ఐఏఎస్ అకాడమీ. ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్ సీరియస్గా తీసుకుంటారో ఈ కోర్స్ని మీరు తప్పకుండా యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. దాంతోపాటు ఈ కోర్సుకు సంబంధించిన ఫ్యాకల్టీ కూడా నేనే దగ్గరుండి నా ఆధ్వర్యంలో సెలెక్షన్ ఉంటుంది. దీనికి సంబంధించి కంప్లీట్ కోర్స్ ఫీచర్స్ కూడా నేనే డిజైన్ చేస్తాను కాబట్టి అభ్యర్థులందరూ కూడా సీరియస్గా చదివే వాళ్ళందరూ ఈ కోర్స్ని తీసుకుంటే మంచిది. అయితే ఏపీపీఎస్సీ గత ప్రశ్నాపత్రాలు చూసుకుంటే కరెంట్ అఫైర్స్ చూద్దాం ఒకసారి. లాస్ట్ టైం ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఈసారి ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు. మనకి గ్రూప్ 1, గ్రూప్ 2లో కరెంట్ అఫైర్స్ సిలబస్లో ఆంధ్ర రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, నేషన్ అంటే జాతీయ కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ ఈ 3 కూడా సిలబస్లో మనకి డైరెక్ట్గా ఉన్నాయన్నమాట. అయితే ముందుగా ఆంధ్ర రిలేటెడ్ చూద్దాం. ఆంధ్ర రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో లాస్ట్ టైం ఉదాహరణకి గత ప్రశ్నాపత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన ఈ క్రింది సంక్షేమ పథకాల్లో ఒకటి నవరత్నాల్లోకి భాగం కాదు. అంటే మనకి ఆ నవరత్నాలు 9 తెలియాలి, ఏది భాగం కాదు అని. దానిలో 4 ఇచ్చారనమాట. పేదలందరికీ ఇల్లు, వైఎస్ఆర్ జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, వాహనమిత్ర. వాహనమిత్ర నవరత్నాల కిందకి రాదు. మీరు గమనించండి, అమ్మ ఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, పేదలందరికీ ఇల్లు ఇవన్నీ కూడా నవరత్నాల కిందకి వస్తాయి. పెన్షన్ పథకం ఇవన్నీ కూడా. కానీ వాహనమిత్ర కాదు. ఇవన్నీ మనం చూసుకుందాం. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ఇంపార్టెంట్ పథకాలు కొన్ని స్టార్ట్ చేసింది. ఉదాహరణకి ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్, దాని ఫీచర్స్ ఈసారి పరీక్షలో రావచ్చు. అలానే జగనన్నకి చెప్దాం, ఇది కూడా రావచ్చు అనమాట. జగనన్నకి చెప్దాం దానిలో ఏ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్, ఆ టోల్ ఫ్రీ నెంబర్ 1902 ఇటువంటి ప్రశ్నలు కూడా రావచ్చు. ఏ నెంబర్ డైల్ చేస్తే మనం టోల్ ఫ్రీగా మనం చేయొచ్చు అని చెప్పేది. రెండోది మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్వశ్చన్స్లో కొత్త కొత్త పాలసీస్, పథకాలే కాదు పాలసీస్ అనమాట. పాలసీస్లో చూస్తే కనుక రీసెంట్గా ఒక యాప్ తీసుకొచ్చారని లాస్ట్ టైం క్వశ్చన్ వచ్చింది. దిశ యాప్, ఆపదలో ఉన్న మహిళల కోసం యాప్ అనమాట ఇది, దిశ యాప్. సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈసారి కొత్తగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రకరకాల ఏ ఇండస్ట్రీ ఎక్కడొచ్చింది, ఏ ఇండస్ట్రీ పెట్టుబడులు ఎక్కడ పెడుతుంది అటువంటివి కానీ, క్యాపిటల్ ఇష్యూస్ కానీ దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా మీకు రావచ్చు అనమాట. లేదా స్పందన ప్రోగ్రామ్ గురించి కానీ, భరోసా ప్రోగ్రామ్ గురించి కానీ, ప్రజ్వల ప్రోగ్రామ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ గురించి కానీ ఇట్లాంటి వాటి గురించి కూడా రావచ్చు. సో తర్వాత ఆంధ్రప్రదేశ్ రకరకాల రంగాల్లో వ్యవసాయ రంగం కావచ్చు, లేకపోతే పరిశ్రమల్లో కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే పరిశ్రమలో కావచ్చు, సేవా రంగంలో కావచ్చు, ఎక్కడైనా కొత్తగా ఏదైనా అనౌన్స్ చేస్తే అలాంటివి కూడా రావచ్చు అనమాట. ముఖ్యంగా జగనన్న ప్రభుత్వం సంబంధించిన చాలా స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ రకరకాల బీసీ వర్గాలకి రకరకాల పథకాలు చేసుకుంటున్నారనమాట. వాటి గురించి కూడా క్వశ్చన్స్ రావచ్చు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు ఏర్పాటైనాయి కదా, ఈ జిల్లాల వారి సమాచారం కూడా తెలుసుకోవడం మంచిది. ఏ జిల్లా పెద్దది, ఏ జిల్లా తక్కువ, ఏ జిల్లాలో ఎంతమంది ప్రజలు ఉంటారు, సెక్స్ రేషియో ఇలాంటివి కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్లో రావచ్చు అనమాట. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిఐ ట్యాగ్స్, భౌగోళిక సూచి, అలానే స్పోర్ట్స్లో ఫేమస్ పర్సనాలిటీస్, పుణ్యక్షేత్రాలు, ఉదాహరణకి కోటప్పకొండ తిరణాళ్ళు, దీని మీద క్వశ్చన్ రావచ్చు. అలానే ఏ ప్రాంతంలో ఎక్కువ ఏ జబ్బులు వస్తున్నాయి, ఇటువంటి క్వశ్చన్స్ కూడా మీరు గమనిస్తే తెలిసిపోతూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. అండ్ ఆంధ్రప్రదేశ్లో పండే పంటలు, క్షామం ఎలా ఉంది, ఏ ప్రాంతంలో ఎక్కువ వస్తుంది, ఇట్లాంటివి కూడా మనం గమనించాలి. అండ్ దాంతోపాటు ఇండియాలో చూస్తే కనుక ఇప్పుడు ట్రెండింగ్ కరెంట్ అఫైర్స్ చెప్పండి. ఇండియాలో G20 లేకుండా కరెంట్ అఫైర్స్ లేవు. ఎక్కడ చూసినా G20 కనిపిస్తుంది. G20 సభ్య దేశాలు, G20 యొక్క థీమ్ ఏంటి, ఇండియా ఎజెండా ఏంటి, డిక్లరేషన్ ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్ అని అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ చూసినట్టు మీకు చాలా ఈజీగా మనం క్వశ్చన్స్ ఏ ఏరియా నుంచి వస్తాయో కనిపెట్టవచ్చు. ఇంటర్నేషనల్గా, నేషనల్గా మనం చూస్తే G20 సార్ చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు భారతదేశానికి చెందిన కరెంట్ అఫైర్స్ చూస్తే కనుక ప్రపంచ కరెంట్ అఫైర్స్, రకరకాల సూచికలు, రకరకాల డిక్లరేషన్స్ వీటి గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈవెన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్, ఉమ్మడి ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా వాటి మీద క్వశ్చన్స్.
ప్రపంచ పోటీతత్వ సూచిక గురించి లాస్ట్ టైం క్వశ్చన్ వచ్చింది. ప్రపంచ పోటీతత్వ సూచిక వరల్డ్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ ఎవరిస్తారు, ఇండెక్స్ ఎవరిస్తారని ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ వాళ్ళు ఇస్తారనమాట. అలానే ఈ సంవత్సరం మీరు చూస్తే కనుక రీసెంట్గా ఒక కరెంట్ అఫైర్స్ రిలీజ్ అయింది. ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ రిపోర్ట్ 2023 రిలీజ్ అయింది. దీనిలో ప్రపంచం మొత్తంలో ఎయిర్ క్వాలిటీ చాలా తక్కువగా వర్స్ట్గా ఉన్న కంట్రీస్లో ఇండియా ర్యాంక్డ్ సెకండ్ అమాంగ్ ద కంట్రీస్ వర్స్ట్ హిట్ బై ఎయిర్ పొల్యూషన్. వాయు కాలుష్యంలో ఇండియా సెకండ్ వర్స్ట్ సిచ్యువేషన్లో ఉందన్నమాట. ఫస్ట్ వర్స్ట్ సిచ్యువేషన్ బంగ్లాదేశ్ చాలా వర్స్ట్గా ఉంది ఎయిర్ పొల్యూషన్లో. ఇండియా 2వ స్థానం, నేపాల్ 3వ స్థానం, పాక్, మంగోలియా 4-5 స్థానాల్లో ఉన్నాయన్నమాట. సో ఇదంతా చూస్తే ఇండియన్ సిటిజన్ యావరేజ్గా ఒక భారతీయ పౌరుడు తన లైఫ్ స్పాన్లో దాదాపు 5.3 సంవత్సరాల తన జీవితకాలం తగ్గించుకుంటున్నాడంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎయిర్ పొల్యూషన్ వల్ల. సో ఇది చూస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం గాలిలో పార్టికులేట్ మ్యాటర్ 5 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ కన్నా తక్కువ ఉండాలి. కానీ భారతదేశంలో అది 58.7 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉంది 2021లోనే. సో ఈ ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ఎవరిస్తారని కూడా క్వశ్చన్ రావచ్చు. ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ చికాగో అంటే గత ప్రశ్నాపత్రాలు చూస్తే ఇలాంటివి వస్తున్నాయి. మనం చూస్తే స్పోర్ట్స్ పీపుల్ గురించి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. లాస్ట్ టైం ఏపీఎస్సీ గ్రూప్ 1లో గ్రూప్ 2లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. ఈసారి ట్రెండింగ్ టాపిక్ ప్రజ్ఞానంద. మీకు తెలుసు ఫిడే వరల్డ్ కప్ ఛాంపియన్షిప్, ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్లో ప్రజ్ఞానంద, ఇండియాకి చెందిన ప్రజ్ఞానంద రన్నర్అప్లో వచ్చారు. ఆయన ఎవరి చేతిలో ఓడిపోయారు? మ్యాగ్నస్ కార్ల్సన్ చేతిలో ఓడిపోయారు. ఆయన వరల్డ్ నెంబర్ 2ని నెంబర్ 3ని అందరినీ డిఫీట్ చేస్తూ వచ్చారు. కానీ ఫైనల్కి వచ్చేసరికి అజర్బైజాన్లో ఫైనల్ జరిగిందనమాట. ఫైనల్ చెస్ ఛాంపియన్షిప్ జరిగింది. దానిలో ప్రజ్ఞానంద సెకండ్ అంటే రన్నర్అప్గా వచ్చారు. అదేవిధంగా ఈ మధ్య న్యూస్ ఇంకొకటి కూడా ఉంది. నీరజ్ చోప్రా ఫస్ట్ ఇండియన్ అథ్లెట్ టు విన్ ఏ గోల్డ్ మెడల్ ఇన్ ద వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనమాట. సో హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ అథ్లెట్ టు విన్ ఏ గోల్డ్ మెడల్? మొదటి ఇండియన్ అథ్లెట్ ఎవరు గోల్డ్ మెడల్ విన్ చేసిందా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అంటే నీరజ్ చోప్రా. ఆయన బల్లెం వీరుడు అని కూడా అంటారు ఆయన్ని. 88.17 మీటర్స్ విసిరేయగలిగాడు ఆయన బల్యాన్ని. సో ఆయన కూడా చాలా పాపులర్. ఇప్పుడు ఆయన గురించి కూడా క్వశ్చన్ రావచ్చు. ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు ఆయన గురించి. కింద ఏ ఛాంపియన్షిప్లో ఆయన గెలిచారని. 2018 ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, 2021 టోక్యో ఒలింపిక్స్, 2023 వరల్డ్ అథ్లెట్స్ ఛాంపియన్షిప్. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా రకరకాల క్వశ్చన్స్ వస్తాయి. అలానే అంతర్జాతీయంగా లాస్ట్ టైం వచ్చిన క్వశ్చన్ చూస్తే చికాగో కన్వెన్షన్ అనే పదం తరచుగా వార్తలు వినిపిస్తుంది. కింది వాటిలో ఇది ఏ రంగానికి సంబంధించింది అని. పౌర విమానయానం, సివిల్ ఏవియేషన్ సంబంధించిన అనమాట చికాగో కన్వెన్షన్. ఇది లాస్ట్ టైం ఏపీఎస్సీలో క్వశ్చన్ వచ్చింది గ్రూప్ 1లో. అలానే ఈ సంవత్సరం మనకి ఈ మధ్య ట్రెండ్ అవుతున్న డిక్లరేషన్ ఒకటి బెలెం డిక్లరేషన్. అమెజాన్ సమ్మిట్ బ్రెజిల్లోని బెలెం నగరంలో జరిగింది. అక్కడ అమెజాన్ ఫారెస్ట్ సంబంధించి అమెజాన్ కోఆపరేటివ్ ట్రీటీ ఆర్గనైజేషన్ సభ్య దేశాలు మీట్ అయ్యాయన్నమాట. ఈ దేశాలన్నీ మిగతా దేశాలు కలిపి అమెజాన్ ఫారెస్ట్ని కాపాడుకోవడానికి బెలెం డిక్లరేషన్ అని ఒక డిక్లరేషన్ సైన్ చేశాయి. బొలీవియా, బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్, గుయానా, పెరు, సూరినేమ్, వెనుజులా ఈ దేశాలన్నీ కూడా అమెజాన్ కోఆపరేషన్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఉన్నాయి. ఈ బెలెం డిక్లరేషన్ అమెజాన్ ఫారెస్ట్, ఇతర రెయిన్ ఫారెస్ట్లు అంటే వర్షారణ్యాలకు సంబంధించిన డిక్లరేషన్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మీరు కరెంట్ అఫైర్స్ని గత పేపర్స్ చూసుకుంటూ ఈ ఇయర్ అలాంటి ట్రెండ్స్లో వస్తే ఎట్లా క్వశ్చన్స్ వస్తాయని ప్రిడిక్ట్ చేసుకుంటూ చదవాలి. ఇవన్నీ కూడా మీ కోర్సులో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 కాంబో కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో కింద యాప్ లింక్ ఉంటుంది. మీరు యాప్ క్లిక్ చేసి ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఇది సెప్టెంబర్ 21 నుంచి ఈ కోర్స్ స్టార్ట్ అవుతుంది. దాదాపు 3-4 మంత్స్ ఉంటుంది ఈ కోర్సు. ఆల్మోస్ట్ టాప్ ఫ్యాకల్టీ ఉంటారు. నా గైడెన్స్లో కోర్స్ మొత్తం పూర్తవుతుంది మీకు.